హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి ఫుడ్స్. ఈరోజు మనం గోదావరి ఫుడ్స్లో పనస పిక్కలతో కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. పనస పిక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు 3, కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు టమాటో 1, పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్స్, రుచికి సరిపడా ఉప్పు, నూనె 3 టేబుల్ స్పూన్స్. కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని పనస పిక్కలను బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 15 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచితే పనస పిక్కలు బాగా ఉడికిపోతాయి. పనస పిక్కలు బాగా ఉడికిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పిక్కల పైన ఒక లేయర్ ఉంటుందండి. ఆ లేయర్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకోవాలి. ఈ విధంగా అన్ని పిక్కలు కూడా పైన ఉన్న తొక్కను ఒలిచి పెట్టుకోవాలి. తొక్క ఒలుచుకున్న పిక్కలన్నింటినీ కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనం కర్రీ వండేటప్పుడు అవి పిండి పిండిలా అయిపోతుందండి. కలుపుకునేటప్పుడు ఈ విధంగా మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. అలాగే దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల ఉల్లిపాయలు మాడిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం దీనిలో టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ టమాటాలు ఈ రకంగా మెత్తగా అయిన తర్వాత మనం దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేంత వరకు 2 నిమిషాల పాటు చిన్న మంటలో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా తొక్క ఒలిచి పెట్టుకున్న పనస పిక్కలను వేసుకోవాలి. ఇలా పనస పిక్కల కర్రీలోకే కాకుండా ఉడికించిన పిక్కలు తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా పిక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని మీరు టేస్ట్ చేయాలి అనుకుంటే ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కర్రీని ఒక బౌల్లోకి తీసుకుందాం. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.